హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి. ఆ శివయ్య ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది మా ఫ్యామిలీతోనైతే వేములవాడకైతే వెళ్తున్నాం. ఆ వీడియో అన్నమాట. సో ఎక్కడ కూడా మరీ బోర్ కొట్టదు, వీడియో బాగానే ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఇంకా మా ఫ్యామిలీ అంటే మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మేము అందరం కలిసి కూడా ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూడా వేములవాడకైతే వెళ్తున్నాము. సో ఇంటి దగ్గర వరంగల్ నుంచి అయితే 7:30కి అలా బయలుదేరాం. సో 8:30కి దారి మధ్యలో ఒక దగ్గర కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకొచ్చారు. జొన్న రొట్టెలు, రైస్, టమాటా కర్రీ, చిక్కుడుకాయ కర్రీ అలాగా. సో తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. సో ఫైనల్లీ మేము వేములవాడకు వెళ్ళేసరికి నైట్ 10 or 10:30 అలా అయిపోయింది టైం వచ్చేసి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఒక 2 కార్లేమో తీసుకొని వెళ్తున్నాం. సో ఫైనల్లీ 10:30 కల్లా వేములవాడకి అయితే చేరుకున్నాం. సో వేములవాడకి ఈసారి అయితే అంత పెద్ద అంటే నైట్ టైం కాబట్టి రష్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంకా మార్నింగ్ తెలుస్తుంది దర్శనం ఎట్లయితుంది ఏంటిది అనేది. తర్వాత వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే రూమ్ కోసం అయితే వెళ్ళాము. ఇక్కడ చాలామంది అయితే ఏం కనిపించట్లేదు, నైట్ టైం కదా కొద్దిగా తక్కువ మంది ఉన్నారు, రూమ్ దొరుకుతుంది అనేసి అనుకున్నాం. సో వేములవాడకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి రూమ్ తీసుకునేటప్పుడు. ఇక్కడ నేను, మా వదిన, మా అన్నయ్య, మా బావ, మా వారు మేమందరం కలిసి అయితే ఇక్కడ రూమ్ కోసం అయితే వచ్చాము. ఉండదు దొరకదు అనేసి అనుకున్నాం, ఎందుకంటే నైట్ టైం కదా, ఈ టైంలో ఎవరు ఖాళీ చేయరు, మరి ఖాళీ ఉన్నాయో రూమ్లో ఏమైనా అనుకున్నాం. కానీ ఫైనల్లీ లక్కీగా ఒక్క రూమ్ మాత్రమే దొరికింది. పర్లేదు, అందరం మన వాళ్ళే కదా, అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టుగా ఒక రూమ్ అయితే దొరికింది. అందులోనే అడ్జస్ట్ అయిపోయాం ఇక మేమైతే. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే మా వదిన అయితే మంచిగా రెడీ అయ్యి కూర్చున్నది. ఇంత పొద్దున్న రెడీ అయ్యావు ఏందమ్మా అనేసి అంటే, చాలామంది ఉన్నాం కదా ఫ్రెష్ అప్ అవ్వడానికి, వాటికి మళ్ళీ తర్వాత లేట్ అయిపోతుంది అనేసి ఎర్లీ మార్నింగ్ లేచి మా వదిన అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే ఫోన్ పట్టుకొని కూర్చున్నా. ఇంకెప్పుడు రెడీ అవుతావు అనేసి మా అమ్మ అంటుంది. అయిదాంలే అన్నట్టుగా నేనైతే చూస్తున్నా. ఇక మాకైతే రుద్రాభిషేకం అయితే పూజ అయితే ఉన్నది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మా వారు అయితే టికెట్స్ అవి తీసుకొచ్చేసారు. జుట్టు పోసుకొని కూర్చున్నాను చూపిస్తుంది. సో ఫైనల్లీ మేమైతే రెడీ అయ్యేలోపు మా అమ్మ వాళ్ళకి బద్దిపోచమ్మ తల్లికి ఒక మొక్కు ఉన్నదంట. సో యాటగోత్తం అనేసి దానికోసం అనేసి రూమ్ ముందే గొర్రెలు అవి అమ్ముతున్నారు. అక్కడే ఒక యాటను తీసుకొని అయితే మేమైతే అక్కడే కట్టేసి ఇక దర్శనానికి అయితే బయలుదేరాం. సో ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ మొక్కున్న వాళ్ళకైతే అక్కడే గొర్రెపోతులు అవే కూడా అక్కడ దొరుకుతున్నాయి. సో అక్కడ తీసుకోవచ్చు కూడా. సో తర్వాత ఇక్కడ టెంపుల్లోకి వచ్చిన తర్వాత ధర్మగుండంలోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మ అయితే అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నది. సో మేము కూడా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ దండం పెట్టుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఇక దర్శనానికి అయితే వెళ్ళాలి. సో రష్ అయితే పెద్దగా అయితే ఏమైతే కనిపించట్లేదు. మాకు రుద్రాభిషేకం ఉంది కాబట్టి రుద్రాభిషేకం టికెట్ 600 అలా తీసుకుంటారు. సో డైరెక్ట్గా గర్భగుడిలోకి పంపించేస్తారు అలాగా. సో మాకు అలా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో డ్రెస్ కోడ్ కంపల్సరీ గర్భగుడిలోకి పంపిస్తారు కాబట్టి మగవాళ్ళకి పంచే కండువ, ఆడవాళ్ళు తప్పకుండా కూడా చీరలు అవి కట్టుకోవాలి. సో అలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. డైరెక్ట్గా మేము గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకొని మంచిగా అయితే వచ్చేసినాం. సో చాలా హ్యాపీ. తర్వాత కోడెని అయితే తిప్పుతున్నాం ఇక్కడ. సో మా అబ్బాయి మేము అందరం కలిసి కూడా ఇక్కడ కోడెని తిప్పుతున్నాం. సో ఫస్ట్ అయితే భయపడ్డారు వీళ్ళైతే, అంటే ఎద్దుని చూసి ఏమైనా పొడవడానికి వస్తుందేమో అనేసి ఫస్ట్ భయపడ్డారు. కానీ తర్వాత ఇగో ఆవులో సకల దేవతలు ఉంటారనేసి అంటారు కదా, అందుకోసం అనేసి పసుపు కుంకుమ రాసేసి ఆవునైతే మంచిగా పూజించుకున్నాం. అదే కోడెను అంటారు కదా. సో అలా కోడెను అడ్డం పెట్టుకొని టెంపుల్ చుట్టూ తిప్పేసి అక్కడ కట్టేసిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను. సో ఇప్పుడైతే రష్ అయితే కొద్దిగా తక్కువనే ఉందనేసి చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భంలో అయితే ఇక్కడికి వచ్చి దర్శనానికి 5-6 గంటలు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈసారి ఏంటంటే 1 అవర్లోనే దర్శనం అలా కంప్లీట్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాం.
సో దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం. సో దారి మధ్యలో ఆకలి అవుతుంది, ఒక దగ్గర ఎక్కడైనా ఆగి టిఫిన్ చేసి వెళ్దామనేసి అనుకుంటున్నాం, నేను నా కొడుకు ఇద్దరం కలిసి అయితే. సో వస్తా ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాం. మా అన్నయ్య వాళ్ళ ఇదంటే మాదైతే ఇక డైరెక్ట్ రుద్రాభిషేకం ఉంది కాబట్టి డైరెక్ట్ పంపించేశారు. మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు వీళ్ళైతే సర్వదర్శనానికి అయితే వెళ్ళారు. వాళ్ళకి ఇంకా మాకంటే ముందే దర్శనం అయిపోయి మాకంటే ముందే రూమ్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మాకే అది కొద్దిగా పూజకు వాటికి కొద్దిగా టైం పట్టింది. సో అంత తక్కువగా అయితే ఉన్నారు ప్రజెంట్ అయితే, అంటే రష్ అయితే అంత తక్కువ ఉన్నారు అన్నట్టు. తర్వాత ఇక్కడ బద్దిపోచమ్మ తల్లికి అయితే బోనం అయితే వండుతున్నారు మేము వచ్చేవరకే. మా అక్క, మా వదిన వీళ్ళందరూ కూడా ఇక్కడ బద్దిపోచమ్మ తల్లికి బోనాలు అవి వండుకొని పైకి తీసుకెళ్ళి మంచిగా వాటిని కడిగేసి ఇక్కడ వాటికి బొట్లు అవి పెడుతున్నారు కదా. సో అదే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. మా అమ్మ, మా వదిన మొత్తం బోనాలు అవి వండుకొని బోనం సిద్ధం చేస్తున్నారు అన్నట్టు. సో నెక్స్ట్ ఇక బోనం ఎత్తుకొని ఇక బద్దిపోచమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి. బద్దిపోచమ్మ తల్లి దగ్గర యాట కోసుకునేది. అందరం కలిసి అయితే బద్దిపోచమ్మ తల్లి టెంపుల్కి అయితే బయలుదేరాం. సో ఇక్కడ టెంపుల్లో లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే ఒక క్యూట్ పాప వచ్చేసి వాళ్ళ మమ్మీని వదిలేసి మరీ నా దగ్గరికి వచ్చింది. సో కాసేపు ఎత్తుకుంటే ఏడుస్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ అస్సలు ఏడవలేదు. చాలా క్యూట్గా భలే చూస్తుంది. చాలాసేపు వరకు నా దగ్గరే ఉంది, వాళ్ళ మమ్మీ పక్కనే ఉన్నా కూడా నా దగ్గరే ఉంది. సో అందుకోసమనే స్మాల్ క్లిప్ వీడియో తీసుకున్నాను. భలే ఉంది అసలు. సో అక్కడ మంచిగా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇక రూమ్కి అయితే వచ్చేసి ఇక వంటలు అయితే మొదలు పెట్టాలి కదా. సో అందుకోసం అనేసి నేను మా వదిన ఇద్దరం కలిసి అయితే కూరగాయలన్నీ కూడా కట్ చేస్తున్నాం. ఇక్కడ ఉల్లిపాయల కటింగ్ సెక్షన్ అయితే నాకు ఇచ్చేసింది. ఇక్కడ నేను కట్ చేస్తుంటే మా వదిన కళ్ళలో నుంచి నీళ్ళు కారుతున్నాయి అనేసి అదే నవ్వుకుంటున్నాం. సో అక్కడ మంచిగా వంటలు అవి ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా ఫుడ్ తినే వరకు మధ్యాహ్నం 2 అలా అయిపోయింది. సో మేము ఏమేమి ప్రిపేర్ చేసామంటే చికెన్ సొలై అండ్ వైట్ రైస్, మటన్ కర్రీ. సో ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాం. యాటన్ కోసినాం, కోడిని కోసినాం బద్దిపోచమ్మ తల్లికి. సో ఫుడ్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది అండ్ తినుడు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. సో అందరం కలిసి కూడా మంచిగా హ్యాపీగా తినేసినాం. తినేసిన తర్వాత మొత్తం ఇక ప్యాకప్. ఇక నేనైతే మొత్తం బట్టలు అవి మడత పెట్టేసి ఇక సర్దుతున్నాను. మా వదిన, మా అమ్మ వాళ్ళు గిన్నెలు అవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడగటం, క్లీన్ చేయడం ఆ సెక్షన్ ఏమో మా వదిన, మా అమ్మ ఇద్దరు చూసుకుంటున్నారు. ఇక నేనైతే మంచిగా బట్టలు మడత పెట్టేసి, ఇది చాలా ఈజీ పని కదా, అందుకోసం అనేసి ఈ పని అయితే చేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ మొత్తం ప్యాకప్ అయి అంటే మొత్తం బ్యాగులు అవి సర్దుకున్న తర్వాత జాతరలోకి వెళ్ళి అసలు ఏం తిరగలేదన్నట్టు. సో పక్కనే ఉన్న అక్కడ గాజులు అమ్మే ఆమె దగ్గరికి వెళ్ళి అయితే మేమైతే గాజులు అయితే పెట్టించుకున్నాం. ఇక్కడ మా పెద్దమ్మ అండ్ నేను, మా అక్కకి నాకు ఇద్దరికి కలిపి మా వదిననే గాజులు అయితే వేపించింది ఇక్కడ. సో నేనైతే శారీ మ్యాచింగ్ ఉంటుంది కదా అనేసి నేను కూడా పింక్ కలర్ గాజులు పెట్టుకున్నాను. ఆడబిడ్డలకి గాజులు పెట్టిస్తే మంచిది కదక్క అనేసి మా వదిన దగ్గరుండి మరి అక్కడ కూర్చోబెట్టించి మా వదిన గాజులు అయితే ఇప్పించింది నాకు, మా అక్కకి ఇద్దరికి కలిపి. సో ఇలా జాతరలో ఇలా కూర్చొని గాజులు పెట్టుకోవడం ఎక్స్పీరియన్స్ కూడా వస్తున్నది. సో అలా జస్ట్ మామూలు అలా 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 తిరిగి వచ్చేసి జాతరలో పెద్దగా అయితే ఏం అనుకోలేదు. తర్వాత టైం వచ్చేసి 3 o'clock అలా అవుతుంది. 3 అవ్వగానే మా అన్నయ్య ఇప్పుడేనా ఇంత త్వరగా వెళ్ళిపోదామా అనేసి ఇక అక్కడ నుంచి ఇక డ్యాన్స్ చేయాలి, కంపల్సరీ చేయాలి అనేసి చెరువులోకి తీసుకెళ్ళి అక్కడ కార్లు 2 కార్లు పార్కింగ్ చేసేసి డ్యాన్స్ చేస్తేనే వెళ్ళుడు, లేకపోతే లేదు అనేసి ఒక్కటే మొండి పట్టుబట్టిండి. ఇక ఎవరైనా మొదలు పెడతారా అంటే ఎవరు మొదలు పెట్టట్లేదు. ఎంతసేపు అని మా నాన్న అండ్ మా అన్నయ్య కొడుకు ఇద్దరు కలిసి అయితే చాలాసేపు డ్యాన్స్ వేసిళ్ళు. తర్వాత అందరు డ్యాన్స్ వేస్తేనే వెళ్ళుడు అంటే సరే ఇక తప్పేటట్టు లేదు అనేసి ఫస్ట్ మా వదినకి చెప్పిన, మొదలు పెడదామా అని అంటే అని అన్నది. ఇక తర్వాత నేను మా వదిన ఇద్దరం కలిసి అయితే ఇక చిన్నగా డ్యాన్స్ అయితే మొదలు పెడదాం, లేకపోతే వీడు ఓనిచ్చేటట్టు లేడు మా అనేసి ఇక అనుకుంటున్నాం మేము. తర్వాత ఇక మొదలుపెట్టాం. మేమిద్దరం ఎప్పుడైతే స్టార్ట్ చేసేసామో తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఇక రంగంలోకి దిగింది. ఇక ఒక దాదాపు 3 o'clockకి 3 o'clockకి మొదలు పెడితే 3:30, 4 o'clockకి డ్యాన్స్ మొదలు పెడితే ఈవినింగ్ 6 o'clock వరకు మొత్తం డ్యాన్సులు. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత బాగా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అనేసి ఇక చూడండి. సో ఆ వీడియోలన్నీ ఇప్పుడు అంటే ఆ సాంగ్స్ అన్నీ ఇప్పుడు
ప్లే అయితే మన ఛానల్కి కాపీరైట్ పడుతుంది. సో ఎందుకులే. సో ఫైనల్లీ 6:30 ఆర్ 7 o'clock అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం. అండ్ ఇంటికి వచ్చే వరకు నైట్ 10:30 అలా అయిపోయింది. ఏ టైంకి అయితే బయలుదేరామో అదే టైంకి అక్కడ కూడా వెళ్ళి మంచిగా అయితే హ్యాపీగా అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. సో ఇది వీడియో అనేది. సో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే. సో వీడియో అయితే ఇది మా ఫ్యామిలీతో వేములవాడ బ్లాగ్. వీడియోని లైక్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా?